వరంగల్ భద్రకాళి దేవస్థానం రాజకీయాలకు వేదిక కాబోతుంది. ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కూడా పరిధిలో అక్రమాలు జరిగాయని చెప్పి బీఆర్ఎస్ నేతలు అక్రమాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో స్నానాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఇక్కడ అపవిత్రమైందన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేస్తామన్నటువంటి ఆలోచనలతోటి బీజేపీ నేతలు కూడా ఇక్కడ భద్రకాళి దేవాలయానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇట్లాంటి సమయంలో ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వారిని అంటే భద్రకాళి దేవస్థానంలోకి ఎవరిని అనుమతించట్లేదు. రాజకీయ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరిని కూడా తీసుకువెళ్ళనివ్వలేదు. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం బీజేపీ నేతలు కొందరు భక్తుల రూపంలోనే అక్కడికి వెళ్తున్నారన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వారిని కూడా అరెస్టులు చేసి బైండ్ ఓవర్లు చేస్తున్నారు. ఇప్పటికే బైండ్ ఓవర్లు చేసి చాలా మంది కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే బీజేపీ నేతలు కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి కార్యక్రమానికి కూడా ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీ నేతలు ఒక్కరొక్కరిగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ వారిని కూడా ఇక్కడ ముందస్తుగా గట్టి నిఘా పెట్టిన వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ భక్తులుగా మనకు కనీసం గుడిలోకి వెళ్ళేటువంటి స్వేచ్ఛ కూడా లేదని చెప్పి అంటున్నారు. దానికి సంబంధం లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఉద్రిక్తతలకు దారితీస్తున్నటువంటి కోణంలో ముందస్తు అరెస్టులు కూడా గతంలోనే చేశారు. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందన్నా? కనీసం దర్శనాన్ని కూడా చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దర్శనం గుడి కూడా ఇక్కడ దర్శనానికైనా చేసుకొని కనీసం నన్ను ఒక్కడి పంపేయాలి. ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ దర్శనానికి వచ్చాను. నేను ఈ ప్రోగ్రామ్ సంబంధం లేదు. ఎందుకు ఉండదు? ఒకటి చెప్తున్నా, ఎవ్వరు రారు నాతోటి. నేను ఒక్కడనే పోతాను. నా ఎంబడి మీరు రాని కాకుంటే మీరు రాని వేరే భక్తులే సార్. భక్తులు మేము పోతుంటే మమ్మల్ని ఇట్లా ఆపేసి మమ్మల్ని ఇంత దౌర్భాగ్యంగా ఇట్లా వేయడం ఇది ఎంతవరకు సమాజం సార్? ఇది తప్పు కదా సార్. మేము భక్తి మార్గం పోతున్నాం, పుట్టినరోజు అని చెప్పి పోతున్నాం, దర్శనానికి పోతున్నాం. ఎవరిది పుట్టినరోజు? మా బ్రదర్ది పుట్టినరోజు. మేము దాన్ని కలిసిపోతున్నాం. దీనికి ఇంత అడ్డుకోవడం ఎంతవరకు ఇది సమాజం సార్? బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. కార్యకర్తలు సార్ మా బ్రదరు, ఆ కార్యకర్తలు మా బ్రదర్తో మేము పోతున్నాం, దర్శనం చేసుకోవడానికి పోతున్నాం. అమ్మవారిని చేసుకోవద్దా సార్? ఎక్కడికి పోవాలి మరి? మేము ఎక్కడికి వాళ్ళు ఉన్న ఏకైక టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఎక్కడికి పోమంటారు? మరికొంతమంది మహిళా బీజేపీ నేతలు కూడా వస్తున్న నేపథ్యంలో వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరుగుతుంది మేడం? నాకే తెలియదు. నేను మేము ధర్నాలు చేయడానికి రాలేదు. ఇక్కడ మీరు అందరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళ పోలీసుల అరాచకత్వం, వీళ్ళ గుండాయిజం చూడండి, మీరే చూస్తున్నారు కదా అందరు. ఇక్కడ మేము దర్శనానికి వస్తుంటే మమ్మల్ని అందరినీ ఆపేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి వీళ్ళది ఏందో, వీళ్ళకి అద్దు లేకుండా ఈ గుండాయిజం ఏందో, రౌడీయిజం ఏందో మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏందనేది, ఎందుకంటే భద్రకాళి దేవస్థానాలకి దర్శనాలకు కూడా వస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒక ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా పోలీసులు కూడా ముందస్తు అరెస్టులు ఇళ్లలోనే చేశారు. హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ అనుకున్న ప్రణాళిక ప్రకారమే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మహిళలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో ఒక ఉద్రిక్త వాతావరణం జరగకుండా ముందే పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇక్కడ ఒకరొకరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మాది బర్త్డే సందర్భంగా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే కూడా వెళ్ళనివ్వడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం, ఆవేదన మాత్రం బీజేపీ నేతలు కొంతమంది కార్యకర్తలు కూడా ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. నిన్ననే పోలీసులకు కూడా తలకు మించినటువంటి భారం కలిగింది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ తడిబట్టలతోటి స్నానాలు చేసి ఇక్కడ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. వెంటనే ఆ తర్వాత కూడా అధ్యక్షుడు ఇక్కడ ఇనుగాల వెంకటరామరెడ్డి కూడా అక్కడికి వచ్చి తను కూడా తడిబట్టలతో స్నానాలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నిటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అలాగే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తడిబట్టలతో స్నానాలు చేసి గుళ్ళోకి వెళ్ళడాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి ఇక్కడ బీజేపీ నేతలు వరంగల్ జిల్లా శాఖ కూడా ఇక్కడ ప్రస్తుతానికి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అపవిత్రమైందన్నటువంటి ఒక ఆలోచనతో పసుపు నీళ్ళతో గడుదామన్నటువంటి ఆలోచనలు చేస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దీన్ని ఆలయాన్ని శుద్ధి చేస్తామన్నటువంటి ఆలోచనతో మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి.
ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ భద్రకాళి టెంపుల్ మాత్రం రాజకీయాలకు వేదిక అవుతుంది. అమ్మవారికి అంటే భక్తులు కూడా ఇక్కడ భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ సీజన్ కూడా అమ్మవారి నిన్న శుక్రవారం, ఈ రోజు శనివారం రోజు భక్తులు కూడా పోటెత్తుతున్నటువంటి తరుణంలో భక్తులకు కూడా ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి ఆలోచనతో పోలీసులు కూడా ముందస్తు ఒక ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ మళ్ళీ ఎట్లాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా వస్తున్నటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలను కూడా ఇదివరకే ముందస్తు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే వస్తున్నటువంటి ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.